అట్టువలే స్వస్థత బుద్ధి గలవారు ఉండవలనని యవన పురుషులకు కూడా హెచ్చరించుము. యవన పురుషులు కూడానే, యవన స్త్రీలే కాదు, యవన పురుషులు కూడా సొంత బుద్ధి కలిగి, స్వస్థత బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి భార్యను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, వారి కొరకు కష్టపడి సమటూర్చి వారిని పెంచి పోషించాలి. ఇప్పుడైతే ఆడమగ సమానంగా సంపాదిస్తున్నారు. అది కూడా ఇది నీది అది నాది అని వేరు చేయకండి. ఇద్దరు ఒకటే, ఒకే శరీరం కలిగి ఒకే మనసు కలిగి జీవిస్తే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. యవన స్త్రీలు యవన పురుషులు కూడా చక్కగా మంచివారై తన కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. ఈ వాక్యము ఎప్పుడో రాయబడింది, కానీ ఇప్పుడు యవన స్త్రీలు యవన పురుషులు ఎలా ఉన్నారండి? పెండ్లు చేసుకుంటున్నారు, డైవర్స్ ఇచ్చేసుకుంటున్నారు, పెండ్లు చేసుకుంటున్నారు, గొడవలు పెట్టుకుని డైవర్స్ ఇచ్చేసుకుంటున్నారు. సహనం లేదు, భార్యకు సహనం ఉండట్లేదు, భర్తకు సహనం ఉండట్లేదు, ఓర్పు ఉండట్లేదు. ఆడు పెళ్లి నాటికి ఓ 10,000 20,000 సంపాదించేవాడు అనుకో, పెళ్ళైన తర్వాత జాబ్ పోయిందనుకో సహనం కలిగి ఉండట్లేదు. ఆడవాళ్ళు డబ్బు తెచ్చే అంటున్నారు. ఎక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాడు? మనం ఉన్నదని చేసుకున్న వెళ్ళిన తర్వాత పోయింది అనుకోండి, అది మన దరిద్రమని ఓర్చుకుని బ్రతకాలి. అలాగే పురుషులు కూడా అమ్మగారి ఇంటికాడ నుంచి అట్టుకొచ్చేయండి, అక్కడి నుంచి అట్టుకొచ్చేయండి అని స్త్రీలని వేధించకూడదు. వారి స్త్రీ తల్లిదండ్రులను విడిచి తన పుట్టిల్ని అంటే అక్కడ చిన్నతనం అంతా విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి పురుషుని వద్దకు వచ్చి తన ఇల్లుగా మలుచుకుని సర్వం ఆ ఇంటి కొరకు తన భర్త కొరకమే చేస్తుంది. కాబట్టి తనని ప్రేమించాలి. అట్టి విధంగా ఉంటే యవన స్త్రీలు యవన పురుషులు కూడా చాలా సంతోషంగా జీవించవచ్చు అనమాట. ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ పురుషులు, క్రైస్తవ స్త్రీలేమో భర్తకు లోబడాలి, క్రైస్తవ పురుషులేమో భార్యను ప్రేమించాలి. పిల్లల్ని చక్కగా ఆడవాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని చేసుకుని వాళ్ళకి కావలసిన ప్రతి ఆహారాన్ని సిద్ధపరిచి చక్కగా కుటుంబాన్ని చూసుకోవాలి. ఈ వృద్ధ స్త్రీల పట్ల ఒక కన్నేసి ఉంచండి యవన స్త్రీలు. ఎందుకంటే ఏ కొంపలు నాశనం చేస్తే అంటున్నారు. మరి కొంపలు నాశనం చేసే వాళ్ళతో దూరంగా ఉండండి, ఏం పర్వాలేదు. వాళ్ళతో ఉండి మనం కూడా కొంపలు నాశనం చేసేస్తున్నాం మన పేరు తెచ్చుకునే కంటే వాళ్ళకి దూరంగా ఉండి చక్కగా బ్రతకండి. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్యం ఏ విధంగా చెప్పబడుతుందో ఆ విధంగా ఉండి మంచి బోధ యందు, మంచి సహవాసం అందు, మంచి దేవుని వాక్యానికి మించింది ఏమీ లేదు. ఈ దేవుని వాక్యం చదువుతూ అట్టి రీతిగా జీవించాలని ఈ చిన్న వాక్యం మీ వన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.